ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇక్కడ ఉన్న స్టార్ట్ గురించి అలాగే టాస్క్ బార్ గురించి చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీకు తెలియని చాలా ఆప్షన్స్ ఈ వీడియోలో ఉన్నాయి. మీరు ఒకేలా విండోస్ 10 ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన విండోస్ 10 క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి. అలాగే మీకు అస్సలు కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ రాకపోతే మీకోసం నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనకి లెఫ్ట్ లో కింద స్టార్ట్ ఉంది కదా, ఈ స్టార్ట్ లోకి వెళ్ళడానికి మనకి షార్ట్ కట్ కూడా ఉంది. కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, దీన్ని ప్రెస్ చేయడం మనకి స్టార్ట్ ఓపెన్ అవుద్ది. ఈ స్టార్ట్ లో మనం ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్లన్నీ, అలాగే మీరు విండోస్ 10 ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి. వీటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్లు కూడా మనకి ఆల్ఫాబెట్ ప్రకారంగా రన్ అవుద్ది. ఏకి సంబంధించినవి ఏలో, బికి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. నాకు బి మీద ఎటువంటి సాఫ్ట్వేర్ లేదు కాబట్టి బి కనబడట్లా. సిడిఈఎఫ్జి ఇలాగా మనకి జెడ్ వరకు ఉంటాయి. మీకు ఆల్ఫాబెట్ ప్రకారంగా నేమ్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇలాంటి స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుద్ది. ఇక్కడ హైలైట్ అయ్యి ఉన్నాయన్నీ ఈ పేరు మీద సాఫ్ట్వేర్లు ఉన్నట్టు హైలైట్ అవ్వని, అసలు మనకి ఆ పేరు మీద ఎటువంటి సాఫ్ట్వేర్ లేనట్టు. సపోజ్ నేను డబ్ల్యూ మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి డబ్ల్యూ మీద ఏమేమి ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాం. సపోజ్ మీరు వర్డ్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేయాలనుకోండి, మనకి మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, మీరు ఇలా స్క్రోల్ చేసైనా మనకి పైకి వెళ్ళొచ్చు. లేదంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది, దీని మీద క్లిక్ చేసి మనం పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. ఇలా స్క్రోల్ చేయకుండా నేను డైరెక్ట్ గా ఫోటోషాప్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఈసారి డబ్ల్యూ ఉంది కదా, డబ్ల్యూ మీద క్లిక్ చేస్తున్నా, ఏ మీద క్లిక్ చేస్తున్నా, ఏ మీద ఉన్న సాఫ్ట్వేర్లు అన్ని కనబడతాయి. ఇక్కడ అడోబ్ ఫోటోషాప్, దీని మీద క్లిక్ చేయగానే ఫోటోషాప్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏదైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే టాస్క్ బార్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కెమెరా ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అన్నాను అంటే ఇక్కడ యాడ్ అవుద్ది. అలా కాకుండా మోర్ లోకి వచ్చి పిన్ టు టాస్క్ బార్ అన్నాను అంటే టాస్క్ బార్ మీద యాడ్ అయిపోద్ది. ఫస్ట్ నేను రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అంటున్నా, నాకు ఇక్కడ యాడ్ అయింది. ఈసారి నాకు టాస్క్ బార్ మీద యాడ్ అవ్వాలనుకోండి, దీని మీద రైట్ క్లిక్ చేసి మోర్ లో పిన్ టు టాస్క్ బార్, ఇక్కడ మనకి టాస్క్ బార్ మీద యాడ్ అయిపోద్ది. ఇది మనం రిమూవ్ చేయాలి అంటే సింపుల్ గా రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్. ఈ టాస్క్ బార్ మీద ఇలా పిన్ చేసి అయినా మనం సాఫ్ట్వేర్లు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నాకు డెస్క్టాప్ మీద ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా మనకి ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇది ఒకవేళ మనకి ఇక్కడ వద్దు అంటే రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్. అలాగే మీకు అవసరం లేని రిమూవ్ చేసేవాలి అంటే రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అన్నాం అంటే రిమూవ్ అయిపోద్ది. అలాగే మీకు ఇక్కడ ఉన్నాయన్నీ ఏది ఎక్కడ ఉండాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ ఎక్సెల్ పైన ఉండాలనుకోండి, క్లిక్ చేసి పైకి మూవ్ చేసుకుంటా. అలాగే పైన ఉన్నది నాకు కిందకు వచ్చేవాలి అంటే కిందకు మూవ్ చేసుకుంటా. ఇక్కడికి మూవ్ చేసామంటే ఇక్కడ సెట్ అయిపోద్ది. లేదు నాకు ఇంకో ఎక్స్ట్రా రో కావాలి అంటే కిందకు మూవ్ చేసామంటే ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా రో అనేది యాడ్ అవుద్ది. దీన్ని నార్మల్ గా స్టార్టింగ్ పెట్టేస్తున్నా, పైన ఇక్కడ సెట్ చేసుకున్నా. అలాగే వీటి సైజెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ బ్రౌజర్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి రీసైజ్ అనే ఆప్షన్ ఉంటది. ప్రెజెంట్ మీడియం ఉంది, మీరు స్మాల్ అన్నారు అనుకోండి, మనకి చిన్న సైజులోకి చేంజ్ అయిపోద్ది. మళ్ళీ మీరు నార్మల్ గా సెట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేస్తారు, రీసైజ్ లో మీడియం. అలాగే మీకు ఒకవేళ ఈ బ్రౌజర్ వద్దు అంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడి నుంచే అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ అన్నిటికీ వస్తాయి. సపోజ్ ఈ ఎక్సెల్ మీద రైట్ క్లిక్ చేశారు అనుకోండి, రీసైజ్ ఇక్కడ మీడియం ఉంది, స్మాల్ పెట్టుకుంటారు. అలాగే మీరు ఈ ఎక్సెల్ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ నుంచి కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్ సైజ్ తగ్గించుకునే ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు మెయిన్ గా మీ పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ 4 సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ 4 సాఫ్ట్వేర్స్ నుంచి మనం పద్దాగా ఎత్తుక్కోకుండా ఆ 4 ఒకే చోట వచ్చేలాగా సెట్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఎక్సెల్ ఉంది కదా, ఇక్కడ నాకు స్మాల్ అంటున్నా, ఇది ఒక చిన్న దాని కింద ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోటోషాప్, ఇది కూడా నాకు పిన్ టు స్టార్ట్ అంటున్నా, ఇది కూడా నాకు సైజ్ తగ్గాలి, స్మాల్. ఈ ఫోటోషాప్ ని తీసుకొచ్చి దీని పక్కన పెట్టుకుంటా. నెక్స్ట్ ఇంకో 2 సాఫ్ట్వేర్లు కావాలనుకోండి, ఆ 2 సాఫ్ట్వేర్లు ఈ స్టార్ట్ లోకి వెళ్ళి మీకు కావాల్సినవి యాడ్ చేసుకుంటారు. అయితే సాఫ్ట్వేర్ యాడ్ చేయట్లా, ఇక్కడ క్రోమ్ ఉంది కదా, ఇది యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ఇది పిన్ టు స్టార్ట్ లోకి వెళ్ళాలి, నెక్స్ట్ రీసైజ్ చేద్దాం, స్మాల్. ఇది ఎక్కడ ఉండాలి, ఇటు ఉండాలి. నెక్స్ట్ అలాగే దిస్ పీసీ కూడా నాకు ఇక్కడికి వచ్చేవాలి, రైట్ క్లిక్, రీసైజ్, స్మాల్. దీన్ని
ఈ 4 నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అంటే ఇలా సెట్ చేసుకుంటాం. ఈ 3D వ్యూవర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అనుకోండి, దీన్ని రైట్ క్లిక్ చేస్తా, పిన్ టు స్టార్ట్ అంట. దీన్ని మీరు ఇప్పుడు ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అనుకోండి, ఇది ఈ గ్రూప్ లోకి వెళ్ళిపోద్ది. ఇలా గ్రూప్ లో కాకుండా సపరేట్ గా ఐకాన్ కింద కావాలి అంటే ఫస్ట్ దీన్ని మూవ్ చేసుకోవాలి. ఇలా మూవ్ చేయకుండా మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అంటే ఈ రెండు ఒక దాంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ అప్ యారో మీద క్లిక్ చేశారు అంటే ఈ రెండు ఒక దాంట్లో ఉంటాయి. బ్యాక్ వస్తున్నా, రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్. ఫస్ట్ దీన్ని మూవ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏమి యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అది రైట్ క్లిక్, పిన్ టు స్టార్ట్. దీన్ని ఇక్కడ సెట్ చేసుకుంటా. మనం ఇక్కడ 4 ఒకే చోట సెట్ చేసుకున్నాం కదా, వీటి పొజిషన్స్ మార్చాలి అన్నా మార్చచ్చు. నాకు ఫోటోషాప్ ఫస్ట్ కావాలనుకోండి, ఫోటోషాప్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయండి. మీరు మై పీసీ మీద వదిలేరు అంటే రెండు ఒక గ్రూప్ అయిపోతాయి. అలా వదలకూడదు. ఇలా రైట్ సైడ్ కి వచ్చిన తర్వాతే ఈ ఫోటోషాప్ ని ఇక్కడ సెట్ చేసుకోండి. నెక్స్ట్ నాకు ఎక్సెల్ ఇక్కడికి రావాలనుకోండి, ఎక్సెల్ మీద క్లిక్ చేస్తా, దీని పొజిషన్ మార్చుకుంటా. నెక్స్ట్ మై పీసీ ఇటు, గూగుల్ క్రోమ్ ఇటు. నేను చెప్పినట్టుగా ఇలా జరగకుండా దాని మీదే వదిలేశారు అనుకోండి, సపోజ్ దిస్ పీసీ మీద ఈ గూగుల్ క్రోమ్ ఇలా వదిలేస్తున్నా. ఇప్పుడు చూసారు అంటే ఈ రెండు ఒక గ్రూప్ అయిపోయినాయి. ఈ గ్రూప్ లోంచి మళ్ళీ బయటికి రావాలి అంటే క్లిక్ చేసి రైట్ క్లిక్, అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అంటారు. అది మళ్ళీ సపరేట్ గా వచ్చుద్ది. గూగుల్ క్రోమ్ అంటారు, ఇక్కడ పిన్ టు స్టార్ట్ అంటారు. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తారు, ఇక్కడ రీసైజ్ స్మాల్, దీన్ని కార్నర్ లో సెట్ చేసుకుంటారు. ఇది కూడా మన గ్రూప్ నుంచి బయటకు వచ్చేవాలి అంటే సేమ్ ప్రాసెస్. రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అంటాం, ఇది ఇక్కడ పోద్ది. మళ్ళీ మనం ఈ స్టార్ట్ మెన్యూలో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పిన్ టు స్టార్ట్ అని దాని సైజ్ తగ్గించి ఇక్కడ సెట్ చేసుకుంటాం. అలాగే మన స్టార్ట్ మెన్యూలో ఇక్కడ ఏమైనా పిన్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి పిన్ అంటున్నాం కదా, ఇలా కాకుండా సింపుల్ గా మీరు ఏదైతే పిన్ చేద్దాం అనుకుంటున్నారో అది క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా కూడా మనకి పిన్ అయిపోద్ది. అలాగే ఇక్కడ ఉన్న ఏదైనా సాఫ్ట్వేర్ అయినా లేకపోతే బ్రౌజర్లు అయినా ఏదైనా మీకు డెస్క్టాప్ మీదకి షార్ట్ కట్ కింద కావాలనుకోండి, ఇక్కడ ఎక్సెల్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్ గా డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఒక షార్ట్ కట్ లో ఐకాన్ క్రియేట్ అయింది. దీని మీద డబుల్ క్లిక్ చేశాను అంటే ఇప్పుడు ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోద్ది. ఇలాగ మనం డెస్క్టాప్ మీదకి షార్ట్ కట్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది అవసరం లేదు. సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ ఎస్ అంటున్నా. మళ్ళీ టాస్క్ బార్ మీదకి వస్తున్నా. ఇక్కడ మనం టాస్క్ బార్ మీద ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, వీటి పొజిషన్స్ కూడా మనం మార్చుకోవచ్చు. సపోజ్ నాకు ఈ ఫోటోషాప్ ఫస్ట్ ఉండాలనుకోండి, దీని మీద క్లిక్ చేసి ఇలా మూవ్ చేసి ఇది ఎక్కడికి కావాలి, నాకు సెకండ్ కావాలి అంటే సెకండ్ దగ్గర సెట్ చేసుకుంటా. థర్డ్ కావాలి అంటే ఇక్కడ, నాకు ఫస్ట్ కావాలి అంటే ఇలా ఫస్ట్ కి పెట్టుకుంటా. నాకైతే ఈ ఫోటోషాప్ ఎండింగ్ ఏ ఉండాలి. లేదు మళ్ళీ నేను మార్చుకోవాలి అంటే మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, క్లిక్ చేసి మూవ్ చేయడమే. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ కూడా మనకి ఇక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ లేదనుకోండి, సపోజ్ ఇది కూడా అన్పిన్ అంటున్నా, రైట్ క్లిక్ చేసి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్. ఇక్కడ దిస్ పీసీ ఉంది కదా, దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఈ టాస్క్ బార్ మీదకి తీసుకొచ్చి డ్రాప్ చేయండి. ఇలా డ్రాప్ చేయడం ఫైల్ ఎక్స్ప్లోరర్ యాడ్ అయిపోద్ది. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఎలా యూజ్ అవుద్ది అంటే దీని మీద డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, మనం దిస్ పీసీలోకి ఎలా వెళ్తున్నాం, సేమ్ అలాగే క్విక్ యాక్సెస్ లోకి వెళ్తాం. ఈ క్విక్ యాక్సెస్ లో డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, ఈ ఫోల్డర్స్ అన్ని ఉంటాయి. ఈ మనకి సిస్టమ్ ఫోల్డర్స్, ఈ ఫోల్డర్స్ అన్ని అసలు మనకి ఎలా యూజ్ అవుతాయి అన్నది ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాను. చాలా మంది టాస్క్ బార్ మీద ఫైల్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేస్తారు, నేనైతే దిస్ పీసీ యూజ్ చేస్తాను. దిస్ పీసీని టాస్క్ బార్ మీదకి తేవాలి అంటే చిన్న ప్రాసెస్ ఉంది. రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటది, కానీ పిన్ టు టాస్క్ బార్ అనే ఆప్షనే కనబడదు. ఫస్ట్ దిస్ పీసీని డెస్క్టాప్ నుంచి రిమూవ్ చేసేస్తున్నా. అసలు మనకి డెస్క్టాప్ మీద దిస్ పీసీ లేకపోతే ఎలా తెచ్చుకోవాలి అన్నది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఫస్ట్ దిస్ పీసీని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటున్నా. ఇక్కడ నాకు దిస్ పీసీ పోయింది. ఫైల్ ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళి దిస్ పీసీని డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. మనకి షార్ట్ కట్ వచ్చింది. ఇందాక మనం డిలీట్ చేసిన దిస్ పీసీ వచ్చేటప్పటికి షార్ట్ కట్ కాదు, అది మనం టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ వచ్చింది. ఇలా షార్ట్ కట్ కింద క్రియేట్ అయిన దిస్ పీసీని టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దిస్ పీసీ అనేది టాస్క్ బార్ మీదకి వచ్చింది. ఇప్పుడు నాకు డెస్క్టాప్ మీద ఈ షార్ట్ కట్ కాకుండా ఒరిజినల్ ది కావాలి అంటే సింపుల్ గా స్టార్ట్ మెన్యూలో సెట్టింగ్స్ లో ఇక్కడ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థీమ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం డెస్క్టాప్ ఐకాన్స్ కింద 5 వరకు సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రీసైకిల్ బిన్ ఉంది. కంప్యూటర్ డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ పోయింది. ఇక్కడ మీరు మార్క్ పెట్టుకొని అప్లై ఓకే అన్నారు అంటే డెస్క్టాప్ మీద షార్ట్ కట్ కాకుండా దిస్ పీసీ అన్నది యాడ్ అయిపోద్ది. మనకి టాస్క్ బార్ దీనికే కాదు, ఇది మనకి చాలా విధాలుగా యూజ్ అవుద్ది. సపోజ్ మీరు సాఫ్ట్వేర్లు ఓపెన్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీ పీసీ సడన్ గా స్ట్రక్ అయింది అనుకోండి. ఇక్కడ ఏదో ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నా, స్విచ్ లో ఎక్సెల్ కావాలి, ఇక్కడ ఎక్సెల్ ఉంది కదా, నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను అనుకోండి. ఇలాగా మీరు కొన్ని సాఫ్ట్వేర్లు ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మన పీసీ స్ట్రక్ అయిపోద్ది. ఆ టైంలో మనకి మౌస్ కదలదు, కీబోర్డు పనిచేయదు. ఇలాగా స్ట్రక్ అయినప్పుడు ఒక షార్ట్ కట్ యూస్ చేయొచ్చు. ఆ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ బటన్. ఇలాగా మనకి టాస్క్ మేనేజర్ విండో వచ్చుద్ది. అందులో మనం ఎన్ని ఓపెన్ చేసామో అవన్నీ మనకి పైన కనబడతాయి. మనకి మొత్తం 4 ఓపెన్ చేసాం, ఆ 4 ఇక్కడ హైలైట్ అవుతాయి. ఈ 4 మీరు ఏది యూస్ చేసినప్పుడు మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ స్ట్రక్ అయిందో దాన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోద్ది. సపోజ్ నేను ఎక్సెల్ యూస్ చేసినప్పుడు స్ట్రక్ అయింది అనుకోండి, ఎక్సెల్ మీద రైట్ క్లిక్ చేసి ఎండ్ టాస్క్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం ఎక్సెల్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ నార్మల్ గా రన్ అయిపోద్ది. ఒకేలా రన్ అవ్వకపోతే నెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ఫొటోస్ ఉంది, దీన్ని రైట్ క్లిక్ చేసి ఎండ్ టాస్క్ అంట. ఈ షార్ట్ కట్ తెలియకపోతే ఏం చేస్తారు, మన పీసీ షట్ డౌన్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేసి రన్ చేసుకోవాలి. మనకి టాస్క్ బార్ మీద సాఫ్ట్వేర్లు, బ్రౌజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మనం మౌస్ తో కాకుండా షార్ట్ కట్ ద్వారా ఓపెన్ చేయాలి అంటే, సపోజ్ నేను ఈ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని 1 అన్నారు అంటే బ్రౌజర్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ నాకు బ్రౌజర్ ఎందుకు ఓపెన్ అయింది, 1 ప్లేస్ లో బ్రౌజర్ ఉంది, సెకండ్ది 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి కాబట్టి 8 వరకు యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను దిస్ పీసీ ఓపెన్ చేయాలనుకోండి, దిస్ పీసీ ఎన్నో ప్లేస్ లో ఉంది, 1, 2, 3, 4, 4th ప్లేస్ లో ఉంది. విండోస్ 4 ప్రెస్ చేశాను అంటే నాకు దిస్ పీసీ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ అలాగే ఈసారి మనకి ఓపెన్ అవ్వకుండా 1 by 1 చేంజ్ అవ్వకుంటూ వెళ్ళాలి అంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ టీ అన్నారు అంటే బ్రౌజర్ మీదకి వెళ్తారు. నేను సెకండ్ దానికి వెళ్ళాలి అంటే విండోస్ బటన్ మీద నేనైతే ఫింగర్ తీయలేదు, మళ్ళీ విండోస్ టీ అంటున్నా, మళ్ళీ విండోస్ టీ అంటున్నా, మళ్ళీ విండోస్ బటన్ టీ అంటున్నా. ఇలాగ మనం 1 by 1 ఫ్రంట్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేయాలనుకోండి, ఇలాగ నేను లాస్ట్ దాని మీదకి వచ్చాను కదా, సింపుల్ గా కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేశాను అంటే నాకు VLC మీడియా ప్లేయర్ ఓపెన్ అయిపోద్ది. ఇలా మీరు ఇక్కడ ఉన్న దేని మీదకైనా వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు విండోస్ బటన్ హోల్డ్ చేసి టీ ప్రెస్ చేసినా మీకు రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటది. అలా కాకుండా మనకి కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, మీరు లెఫ్ట్ యారో 1 టైం క్లిక్ చేశారు అంటే 1 టైం లెఫ్ట్ సైడ్ వచ్చుద్ది. మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి అంటే ఇంకో టైం క్లిక్ చేస్తారు. ఈసారి నేను రైట్ యారో ప్రెస్ చేస్తున్నా. ఇలాగ మీరు ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ వరకు ఫ్రంట్ వెళ్ళుద్ది. నాకు టాస్క్ బార్ మీద ఈ కార్నర్ లో ఉన్న నోటిఫికేషన్ ఏరియా కూడా నాకు సెలెక్ట్ అవ్వాలనుకోండి, కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని బి ప్రెస్ చేయండి. బి ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి సెలెక్షన్ అవుద్ది. ఈసారి నేను యారో కీస్ యూస్ చేస్తున్నా. రైట్ యారో అన్నాము అంటే రైట్ సైడ్ వెళ్ళుద్ది, లెఫ్ట్ యారో అన్నాము అంటే లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నా, ఇది మినిమైజ్ చేస్తున్నా. నెక్స్ట్ VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేస్తున్నా, ఇది కూడా మినిమైజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా, ఇది కూడా మినిమైజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు కీబోర్డ్ లో విండోస్ ట్యాబ్ బటన్ హోల్డ్ చేశారు అనుకోండి, మీరు ఓపెన్ చేసిన 3 ఇక్కడ కనబడతాయి. మీరు దేని మీదకి వెళ్ళాలి అన్నా దాని మీదకి వెళ్ళొచ్చు. సపోజ్ నేను దిస్ పీసీ మీదకి వెళ్ళాలనుకోండి, దిస్ పీసీ మీదకి వచ్చి క్లిక్ చేశారు అంటే దిస్ పీసీ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ సేమ్ షార్ట్ కట్ యూస్ చేస్తున్నా, కీబోర్డ్ లో విండోస్ బటన్ హోల్డ్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాగా మీరు ఎన్ని ఓపెన్ చేసి ఉంటే అన్ని కనబడతాయి. అందులో మీరు దేని మీదకి వెళ్ళాలో దాంట్లోకి వెళ్ళొచ్చు. ఇది మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు. సపోజ్ నేను డ్రైవ్ లో ఏదో ఒక ఫోల్డర్ లో ఉన్నా కూడా ఇప్పుడు నేను ఈ షార్ట్ కట్ యూస్ చేస్తే నాకు రన్ అవుద్ది. కీబోర్డ్ లో విండోస్ బటన్ ట్యాబ్, మిగతా ఓపెన్ అయ్యి ఉన్నాయి కూడా మనకు కనబడతాయి. ఇందాక మనం టాస్క్ బార్ మీద ఇక్కడ ఉన్న ఐకాన్స్ అలాగే మనకి రైట్ సైడ్ ఉన్న నోటిఫికేషన్ ఏరియా సెలెక్ట్ చేసాం కదా, అలా కాకుండా మనకి ఇక్కడ స్టార్ట్ టు టైప్ హియర్ టు స్ట్రెచ్ అలాగే ఇక్కడ కొన్ని సెలెక్ట్ అవ్వాలి అంటే ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేశారు అనుకోండి, ఫస్ట్ మనం స్టార్ట్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ట్యాబ్ బటన్ ప్రెస్ చేశారు అంటే టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గరికి వస్తాం. మళ్ళీ ట్యాబ్ మీద క్లిక్ చేశారు అంటే ఇలా షిఫ్ట్ అవుతూ రన్ అవుద్ది. నెక్స్ట్ అలాగే మనకి డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ సైజు పెంచాలి అంటే ఈజీగా పెంచొచ్చు. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూ లో మనకి మీడియం ఐకాన్స్ ఉంది. అదే మీరు లార్జ్ ఐకాన్స్ అన్నారు అనుకోండి, మనకి ఐకాన్ సైజ్
పెరిగిపోద్ది. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూలో మీకు స్మాల్ ఐకాన్స్ కింద కావాలి అన్న స్మాల్ ఐకాన్స్ సెట్ చేసుకోవచ్చు. నాకైతే మీడియం సరిపోద్ది వ్యూలో మీడియం ఐకాన్స్. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా వ్యూలో ఇక్కడ ఆటో అరేంజ్ ఐకాన్స్ అని ఉంది కదా, ఇది ఖచ్చితంగా మార్కు పెట్టి ఉండాలి. ఒకవేళ మార్కు పెట్టి లేకపోతే అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది మార్క్ తీసేస్తున్నా. ఇప్పుడు మీరు ఏమైనా వీడియోని ఇలా డ్రాగ్ చేశారనుకోండి, మనం ఎక్కడైతే డ్రాగ్ చేసామో ఆ పొజిషన్ కి వచ్చేస్తుంది. ఇలాగా ఇక్కడ ఉన్న ఏ ఫైల్ పొజిషన్ అయినా మనం మార్చేయచ్చు. అదే మీరు రైట్ క్లిక్ చేసి వ్యూలో ఆటో అరేంజ్ ఐకాన్స్ దగ్గర మార్కు పెట్టారు అంటే ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. మీరు ఇక్కడ ఉన్న వీడియోని కానీ ఏవైనా ఫైల్ ని కానీ వేరే చోటకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా అది ఆటోమేటిక్ గా ఇక్కడే సెట్ అయిపోద్ది, మనకి వేరే ప్లేస్ లోకి రాదు. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా వ్యూలో ఇక్కడ అలైన్ ఐకాన్స్ టు గ్రిడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది పెట్టుండడం వల్ల ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని మనకి పర్ఫెక్ట్ గా ఒకే లైన్ లో వచ్చినాయి. సపోజ్ నేను ఇది తీసి అలాగే దీని పైది కూడా తీసేస్తున్నా, ఆటో అరేంజ్ ఐకాన్స్ కూడా తీసేస్తున్నా. ఇప్పుడు మీరు మూవ్ చేశారు అనుకోండి, ఈ రెండిటి మధ్యలో మనం ఇలా ఒక ఫైల్ పెట్టుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్ గా ఒకే లైన్ లో రావట్లా. అదే మీరు వ్యూలో ఈ రెండు ఆప్షన్స్ ఆన్ లో పెట్టుకున్నారు అంటే మీరు ఇలా మూవ్ చేసి ఇందా సెట్ చేసినట్టుగా రెండిటి మధ్యలో సెట్ చేద్దాం అని ట్రై చేసిన సెట్ అవ్వదు. అన్ని ఒకే లైన్ లో ఎంత స్పేస్ ఉండాలో అంత స్పేస్ తో సెట్ అయి ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా వ్యూలో ఇక్కడ షో డెస్క్టాప్ ఐకాన్స్ అని ఉంది కదా, మీకు ఎప్పుడైనా డెస్క్టాప్ ఐకాన్స్ అన్ని హైడ్ అయితే మీరు ఈ వ్యూలోకి వచ్చి షో డెస్క్టాప్ ఐకాన్స్ దగ్గర మార్క్ పెట్టారు అంటే ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు ఒకసారి మార్క్ తీసేస్తున్నా, ఇవన్నీ హైడ్ అయిపోతాయి. మళ్ళీ రైట్ క్లిక్ చేసి వ్యూలో షో డెస్క్టాప్ ఐకాన్స్. నెక్స్ట్ అలాగే మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ షార్ట్ బై, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ షార్ట్ బై ఆప్షన్ అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ అక్షరాలు సపోజ్ ఏలు అనుకోండి, ఏలు 2 ఒక దగ్గర వస్తాయి. బీలు అనుకోండి, బీలన్నీ ఒక దగ్గర వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఈ అలాగే ఐలన్నీ ఒక దగ్గర ఫస్ట్ లెటర్ ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేస్తున్నా షార్ట్ బైలో సైజు, ఇది వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ అన్నిటిలో ఏది ఎక్కువ సైజు ఉందో అది ఫస్ట్ వచ్చుద్ది. సపోజ్ మీ దగ్గర 2 GB ఫైల్ ఉందనుకోండి, ఆ 2 GB ఫైలే ఎక్కువ సైజు ఫైల్ అయితే అదే ఫస్ట్ వచ్చుద్ది. సైజ్ అంటున్నా, ఇక్కడ నాకు ఫస్ట్ వీడియోలు, తర్వాత జేపీజీ ఫైల్స్, ఇలాగా పెద్ద సైజు అన్ని ముందొచ్చి చిన్న సైజులన్నీ తర్వాత వస్తాయి. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి షార్ట్ బైలో ఐటమ్ టైప్, మనకి వీడియో ఫైల్స్ అన్ని ఒక చోట వస్తాయి, MP3 ఫైల్స్ అన్ని ఒక చోట వస్తాయి, PNG ఫైల్స్ అన్ని ఒక చోట వస్తాయి, JPG ఫైల్స్ అన్ని ఒక చోట వస్తాయి. ఇలాగా ఐటమ్ ను బట్టి సెట్ చేసుకుంటుంది. ఫోల్డర్స్ అన్ని ఓ చోట వచ్చినాయి, వీడియో ఫైల్స్ అన్ని ఓ చోట వచ్చినాయి, జేపీజీ ఫైల్స్ అన్ని ఓ చోట వచ్చినాయి. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసిన షార్ట్ బైలో డేట్ మోడిఫైడ్, మనకి డేట్ ని బేస్ చేసుకొని వచ్చుద్ది. సపోజ్ మీరు ఒకే రోజు మీరు ఏమైనా 2 ఫైల్స్ సేవ్ చేశారు అనుకోండి, ఆ 2 ఫైల్స్ ఒకే చోట వస్తాయి. ఇది మనకి డేట్ ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. నాకైతే నార్మల్ గా షార్ట్ బైలో నేమ్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ కొంచెం స్లో అనిపిస్తే ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి రీఫ్రెష్ చేసిన తర్వాత కీబోర్డ్ లో పైన మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి, అందులో F5 1 టైం క్లిక్ చేస్తే 1 టైం రీఫ్రెష్ అవుద్ది. మీరు F5 ప్రెస్ చేసే ఉంచారు అంటే మనకి చాలా టైమ్స్ రీఫ్రెష్ అవుద్ది. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పేస్ట్ షార్ట్ కట్, ఇది వచ్చేటప్పటికి గ్రాఫిక్ కార్డ్ కి సంబంధించింది. నెక్స్ట్ న్యూ లో మీరు ఏమైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే ఫోల్డర్ మీద క్లిక్ చేశారు అంటే ఒక ఎంటీ ఫోల్డర్ వచ్చుద్ది. మీకు నచ్చిన పేరు టైప్ చేసుకొని సైడ్ క్లిక్ చేశారు అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. ఫోల్డర్ ఎలా యూజ్ చేయాలి అన్నది మీకు ఆల్రెడీ తెలుసు కదా. మీరు ఏమైనా ఫైల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం లేదంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో Ctrl+C అని ఫోల్డర్ లోకి వచ్చి Ctrl+V అన్నా కూడా పేస్ట్ అయిపోతాయి. Ctrl+Z అని బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డిస్ప్లే సెట్టింగ్స్, పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ నేను సపరేట్ గా వేరే క్లాసెస్ లో చెప్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.